గురువుగారు, ఇది శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా దీపం పెడుతూ ఉంటారు. సో అంటే ఈ దీపము ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి భిక్షపనికి నమస్కారం. అంత మంచి జరగాలి. శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం కాబట్టి స్వామివారికి ఎక్కువగా ఆయనకు ప్రీతికరమైనటువంటి ఏంటిదంటే బియ్యం పిండితో తయారు చేసినటువంటి దీపపు కుండులు పెడుతూ ఉంటారు. ఆ దీపకుండులు ఎలా తయారు చేయాలంటే పాలు, పంచదార లేదంటే బెల్లము, ఇంత నెయ్యి వేసి చక్కగా ఆ పిండిని దోరగా బాగా గట్టిగా పిండేసుకొని చక్కగా అది గుండ్రంగా మీకు మెత్తగా చేతికి అందేటట్టుగా ఇవన్నీ ఇప్పుడు మనం బంకబట్టి ఎలాగైతే మెత్తగా ఉంటుందో ఆ రకంగా ఒక అండేటట్టుగా మీ చేతికి అనుకూలంగా ఉండేటట్టుగా పిండి బాగా మరి పిండి మెత్తగా చేసుకోకూడదు. పాలు ఎక్కువగా పోసేస్తే ఏమవుతుంది, పిండి బాగా తడిచిపోతుంది. కాబట్టి అలా కాకుండా కాస్త దూరగా వచ్చేటట్టుగా మంచి చేతికి గుండ్రంగా మీ వచ్చేటట్టుగా చేసుకొని గుండ్రంగా చేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఇది ఎక్కువ శాతము సంతానం లేనివారు, కళ్యాణం కలగనివారు, ఉద్యోగం లేనివారు, ఏమండి మరి ఇల్లు ఎవరికైతే సొంత ఇల్లు నిలబెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా ఆర్థికమైన అంటే ఎక్కువ శాతము రుణము ఉంటుంది కదమ్మా, ఆ రుణాలు తీర్చి అప్పు తీర్చలేక బాధపడుతున్న వాళ్ళు ఇలాంటివి ఏం చేస్తారంటే ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు కూడా ఏంటంటే ప్రతిరోజును కూడా స్వామివారికి బియ్యపిండి ఒక దీపం పెట్టి చక్కగా గారెలు పెడతారు చుట్టూ. గారెవరలు పెట్టిన తర్వాత దాని పక్కన అరటిపండు కూడా పెడతారు. దాని పక్కన ఇంకా కావాల్సినటువంటి సగ్గుబియ్యం పాయసము లేదంటే ఇంకేదైనా సేమియా పాయసము, అటుకులు పాయసం కూడా చేసి పెడతారు. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అంతా కూడా ఏం చేస్తారంటే అటుకులు సగ్గుబియ్యం పాయసం చాలా ఫేమస్. చాలా ఇంత బెల్లం వేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసేవంటి పాయసాలు ఉంటాయి. సో అటువంటి పాయసాలు కూడా పెడతా కూడా బ్రహ్మాండం. ఇది ఇంకొకటి ఏంటంటే మనకు స్ఫటిక బెల్లం దొరుకుతూ ఉంటుంది. ఆ స్ఫటిక బెల్లం కూడా ఏం చేస్తారంటే స్వామివారికి ఇష్టమైన పదార్థం కాబట్టి ఆ స్ఫటిక బెల్లం ద్వారా ఇంత పచ్చకర్పూరం పెట్టి బ్రహ్మాండమైన సుగంధ ద్రవ్యంతో పాయసం తయారు చేసి ఏమంటే ఆ స్వామివారు కూడా పెట్టి చక్కగా ఆ రోజుకి ఆ కార్యక్రమం కానిస్తారు. అది శ్రావణ శనివారం వచ్చింది అనుకోండి, ఆ విశేషంగా స్వామివారికి చిత్రాన్నం పెడతారు. చిత్రాన్నం అంటే ఏంటి, పులిహోర. ఆ పులిహోరలు అంటే 9 రకాలైనటువంటి వస్తువులు పడతాయి. 9 అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి వస్తువులు. ఆ వస్తువులు అన్నీ కూడా అందులో పడతాయి కాబట్టి ఆ 9 రకాలైనటువంటి ద్రవ్యాలు అందులో పడతాయి కాబట్టి స్వామివారికి విశేషమైన నవగ్రహ దోష పరిహారం కూడా పోయి ఆ పులిహోర ఎవరైతే కూడాను స్వామివారికి నైవేద్యం పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకు చెప్తారో వాళ్ళ పైన ఉన్నటువంటి శని దోషం, రాహు దోషం, కేతు దోషం అన్నీ కూడా తొలగిపోయడానికి మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆ రోజు ఈయన ఏం చేయాలంటే చక్కగా పులిహోర అన్నం అంటేనే ప్రీతి ఆయనకు ఎక్కువ. అందుకే మనకు మీరు తిరుపతి పోయారంటే ఎప్పుడు కూడా చూసిన ఇంత దుప్పలు మనకు పులిహోర అన్నం పెడుతూ ఉంటారు. చక్కగా అన్ని లక్షల మంది కూడా, వేల మంది కూడా కలియుగ దైవంకి విశేషంగా ఇంత పులిహోర పెడుతుంటారు. సో అటువంటి విశేషమైనటువంటి ఒక ఫలితం, ఆ విశేషమైనటువంటి ఒక కైంకర్యం ఆ స్వామివారి తిరువెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసంలో ఈ దీపం పెట్టుకొని ఆరాధన చేసుకుంటే ఫలితం రావటం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ గారెను, ఒక పులిహోరను, తర్వాత అట్టిపండును అంతా ఏం చేస్తారంటే అక్కడ ఇంట్లో ఉన్న భక్తులకు అంతా కూడా పంచిపెట్టి స్వీకరిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మెడ్రాస్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసం వచ్చిన ఆవణి మాసం అని చెప్తారు, తెలుగులో శ్రావణ మాసం అంటారు. ఈ మాసాల్లో ఏం చేస్తారంటే తై పొంగల్ అంటే తై పొంగల్ అంటే వెణ్పొంగల్, తై పొంగల్, చక్కెర పొంగల్, కట్టు పొంగల్, ఇవన్నీ 4-5 రకాలైన పొంగల్స్ ఉంటాయి. అంత వైష్ణవాచార పొంగల్ ఉంటాయి. శ్రీరంగలు పోయారంటే ఇన్ని రకాల పొంగల్ చూస్తే కడుపు తిరిగి పడిపోతారు. అన్ని రకాలమైన పొంగల్స్ ఉంటాయి అక్కడ. సో బ్రహ్మాండమైన ఆ పొంగల్ పెట్టి కూడా పొంగల్లో ఏం చేస్తారంటే వెణ్పొంగల్లో పెట్టి వెణ్పొంగల్లో చక్కగా నెయ్యి వేసి ఆ చుట్టూరున గారెలు పెట్టి అట్టుపండ్లు పెట్టి ఇంత వెన్న ముద్ద పెట్టి దాని మధ్యలో ఈ యొక్క బియ్యపు దీపం పెట్టి చక్కగా గోవింద గోవింద అని చెప్పి నైవేద్యం పెట్టి ఇంకా ఆరాధన ఇచ్చి స్వామివారికి నేతి కొబ్బరికాయ అంటే ఏంటి అంటే నిలువుగా దానికి బొచ్చు తీయనేని వంటి కొబ్బరికాయ
అచ్చా, ఓకే. ఏంటి అంటే కొంతమంది పైన పిలక అదంతా ఏమి తీయకూడదు. అంటే ఆ మొత్తం అది తీసిన తర్వాత కొంతమంది పిలకలు తీసేస్తారు, అవును. ముండంగా కొడతారు. ముండంగా ఎప్పుడు కూడా కొట్టకూడదు. అవును. అది కేరళలో ముండంగా కొడతారు. ఈ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఉభయ రాష్ట్రాల్లో ఏంటంటే పిలక పెట్టుకొని కొట్టాలి. ఆ పిలక పెట్టి కొట్టినటువంటి తర్వాత పీచుని తర్వాత తీస్తే చాలా శుభప్రదం లభిస్తుంది. ఓకే. సో అటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని చేసి స్వామివారికి కైంకర్యం ఈ రకంగా చేస్తే శ్రావణ మాసంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా సుఖంగా ఉంటాయి. అష్టైశ్వర్యాలు లభ్యమవుతాయి. ఓకే. థ్యాంక్ యూ గురుగారు.